హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు మనకు మంచి అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అవి ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. రివైజ్డ్ టెంటివ్లీ వేకెన్సీ ఇన్ జీడీ కానిస్టేబుల్ 2025 యాజ్ యాన్ 21 ఏప్రిల్ 2025 అనగా ఈరోజు ఏప్రిల్ 21 ఈ రోజున ఈ అప్డేట్ రావడం జరిగింది. మనం ఓల్డ్ నోటిఫికేషన్లో పోస్టులు చూసుకున్నట్లయితే 39,481 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అప్డేట్ ప్రకారం ఈ పోస్టులు అనేవి టెంటివ్లీ ఎంత ఇంక్రీజ్ అయ్యాయి అంటే 53,690 పోస్టుల వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది నిజంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులకి అయితే సువార్తనే చెప్పుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. కొంచెం కష్టపడితే జాబ్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఒకసారి మనం ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ అప్డేట్ అయిన తర్వాత వేకెన్సీస్ అనేది మారడం జరిగింది కదా. ఒకసారి అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బిఎస్ఎఫ్ పోస్టులు వచ్చి టోటల్ వచ్చి 13,880 పోస్టులు అయితే ఉన్నాయి ప్రజెంట్ నోటిఫికేషన్లోనే. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 14,910 పోస్టులు ఉన్నాయన్నమాట. అన్ని బెటాలియన్ల కన్నా ఈ సిఎస్ఎఫ్ అనేది ఎక్కువ ఉన్నది. ఈ అన్ని పారామిలిటరీ దళాల్లోనే ఈ సిఎస్ఎఫ్ పోస్టులు అనేవి ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది. చాలా మంచి జాబ్ అనమాట సిఎస్ఎఫ్. మీరు కొద్దిగా కష్టపడ్డానైతే సిఎస్ఎఫ్ వచ్చిందంటే ఇంకా మీ లైఫ్ సెటిల్ అయిపోతున్నట్టే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ అనమాట. సిఆర్పిఎఫ్ వచ్చి 13,787 పోస్టులు అయితే సిఆర్పిఎఫ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్బి అనమాట. ఎస్ఎస్బి కూడా చాలా మంచి జాబ్. ఎస్ఎస్బి వచ్చినా సరే పర్వాలేదు, మంచిగా చాలా బాగుంటుంది ఎస్ఎస్బి. అదేవిధంగా ఎస్ఎస్బి 902 పోస్టులు అయితే ఉన్నాయి. ఐటీబీపీ చూసుకున్నట్లయితే 2,948 పోస్టులు అయితే ఐటీబీపీ ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఏఆర్ చూసుకున్నట్లయితే అస్సాం రైఫిల్స్ చూసుకున్నట్లయితే 1,750 పోస్టులు అయితే అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఎస్ఎఫ్ అనమాట, చాలా మంచి జాబ్ అనమాట. ఇది వచ్చిందంటే ఇంకా హైలైట్ అనమాట. ఇవి 132 పోస్టులు అయితే ఎస్ఎస్ఎఫ్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్సీబీ చూసుకున్నట్లయితే 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం మంచి జాబులు. అదేవిధంగా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ కొత్తగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పోస్టులు ఉన్నాయి మనకి. ఇందులోనే ఎక్కువగా ఉండే పోస్టులు చూసుకున్నట్లయితే సిఐఎస్ఎఫ్ అనేవి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 14,910 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మేల్ క్యాండిడేట్స్కు సంబంధించినటువంటి. ఇప్పుడు ఒకసారి మనం ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే ఫీమేల్కి వచ్చి బిఎస్ఎఫ్ వచ్చి 2,491 పోస్టులు అయితే బిఎస్ఎఫ్ ఉన్నాయి. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 1,661 పోస్టులు అనేవి సిఐఎస్ఎఫ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ చూసుకున్నట్లయితే 572 సిఆర్పిఎఫ్ ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి ఎస్ఎస్బి అనేవి ఏమీ పోస్టులు అయితే లేవు. ఎస్ఎస్బి ఫీమేల్కి ఏమీ పోస్టులు అయితే ఇవ్వలేదు ఈ నోటిఫికేషన్లోనే. అండ్ నెక్స్ట్ ఐటీబీపీ చూసుకున్నట్లయితే 520 పోస్టులు అయితే ఐటీబీపీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ ఏఆర్ చూసుకున్నట్లయితే 115 పోస్టులు అయితే ఏఆర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 0 పోస్టులు అనమాట. ఎస్ఎస్ఎఫ్ కూడా ఏం పోస్టులు లేవు ఈ నోటిఫికేషన్లోనే. అదేవిధంగా ఎన్సీబీ చూసుకున్నట్లయితే ఎన్సీబీ కూడా 11 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్ వచ్చి ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 5,370 పోస్టులు అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 48,320 పోస్టులము మేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఓవరాల్ మొత్తం ఈ నోటిఫికేషన్ యొక్క ఇంక్రీజ్ అయిన తర్వాత పోస్టులు చూసుకున్నట్లయితే 53,690 పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ముందు 39,000 సిల్లర్ ఉంటే ఇప్పుడు దగ్గరికి 53,000 దాటి పోస్టులు రావడం అనేది నిజంగా మనకి చాలా ఆనందకరమైన విషయం. మంచి నోటిఫికేషన్. కొంచెం కష్టపడినట్లయితే జాబ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి నేను ఈవెంట్స్ గురించి, అదేవిధంగా మెడికల్ టెస్ట్ గురించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అందులోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మీకు ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.